పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 7వ తారీఖు. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనము నుండి 52వ వచనం వరకు. పిమ్మట యేసు తాను ఆ జన సమూహమును పంపివేయునంతలో శిష్యులు ఒక పడవపైకెక్కి ఆవలి తీరమందలి బెత్సయిదా పురమును చేరవలెనని చెప్పెను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము తీరముననే ఒంటరిగా ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండుటచే పడవను నడుపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను. వేకువజామున ఆయన వారిని దాటిపోవలయునని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. అటుల సముద్రముపై నడిచి వచ్చు యేసును చూచి భూతము అని తలంచి వారు కేకలు వేసిరి. ఏలయనా వారు ఆయనను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలుకరించుచు ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. అంతటా ఆయన వారి పడవ ఎక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెల అద్భుతములోని ఆంతర్యమును గ్రహింపలేకపోయిరి. ఏలయన వారి హృదయములు కఠినమాయెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.